సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ యొక్క మార్కెట్ ఫాల్లో చాలా మంచి కరెక్షన్ అయినాయి. సో ఏ కంపెనీలు ఎంత కరెక్షన్ అయినాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. సో దట్ ఏమవుతుందంటే ఇవి ఎటు టాప్ 100 ఈ టాటా కంపెనీస్ మనం చూసుకుంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీలు కాబట్టి ఇవి ఎటు కూడా ఫండమెంటల్గా ఆల్రెడీ ప్రూవ్డ్. సో వీటిల్లో మంచి కరెక్షన్ వచ్చిందంటే ఏంటంటే ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి ఒక అడ్వాంటేజ్గా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియో పర్పస్ లాగా మీకు ఇస్తున్నాం. సో టాటా గ్రూప్లో కరెక్షన్ అవటం అనేది మంచి కంపెనీస్లు తక్కువ రేట్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ అనమాట ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసుకోవడానికి. సో మీ దగ్గర ఏదైనా ప్రీ అమౌంట్ ఉన్న ఈ కంపెనీస్ని చెప్పే కంపెనీస్ని మీరు ఐడెంటిఫై చేసి ఒకసారి చూడండి, మీరు కూడా అనలైజ్ చేసుకోండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డెసిషన్ తీసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇది ఏంటంటే ప్రజెంట్ యాజ్ ఆన్ డేటు 5200 ఉంది. సో ఇది 46% ఫాల్ అయింది. సో టోటల్ 46% ప్రజెంట్ పీక్ నుంచి అంటే దాదాపు 10,000 నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు 5200 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు మనం బెంచ్ మార్క్ డేట్ మీకు చెప్పే డేటు ఫిబ్రవరి 17, 2025 నాడు ఉన్న రేటు ప్రకారం చూస్తే మీకు కరెక్షన్ వచ్చి 46%కి వచ్చింది. అలాగే ర్యాలీస్ ఇండియా ఇది కూడా టాటా గ్రూప్ కంపెనీనే. ఇది దాదాపు 43% ఫాల్ అయింది. అంటే దాదాపు ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 200 ఉంది. అంటే 350, 320 నుంచి ఫాల్ అయింది ఇది. అలాగే ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అది 680 ఆ రేంజ్ ఉంది. దాదాపు 1200 నుంచి పడింది. సో 42% ఆల్మోస్ట్ ఫాల్ అనమాట ఇది టాటా మోటార్స్. ఈవెన్ టుడే టాటా మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్గా మంచి ఆల్టర్నేటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో లీడింగ్. అలాగే కొత్త కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి ఈ కంపెనీలో. సో టాటా మోటార్స్ మళ్ళీ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీబౌన్స్ అవుతుంటాయి. కాబట్టి ఈ కంపెనీలో 42% ఫాల్ అవుట్ అనేది ఒక మంచి అడ్వాంటేజ్. అలాగే నెల్కో వచ్చి 858 ప్రజెంట్ రేట్ ఉంది. ఇది కూడా 40% పడింది. సో 40% దాదాపు 1200, 1100 నుంచి పడింది ఇది. తర్వాత ట్రెంట్ అనేది ఫ్యాషన్ రీటైల్ షాపు. ఇది ఒక అనూహ్యంగా పెరిగింది. లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ర్యాలీ 3000 నుంచి దాదాపు 10,000కి వెళ్ళింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇది 5000కి వచ్చింది. సో ఇది ఒక మంచి కరెక్షన్. ఇది ట్రెండ్లో మంచి కరెక్షన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వోల్టాస్ మనకి తెలిసిందే. వోల్టాస్ ఒక పెద్ద ఎలక్ట్రికల్ కంపెనీ టాటాకి. సో ఏసీస్ కానీ తర్వాత ఆల్ హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా దీనిలో అవుతుంటాయి. ఇది కూడా దాదాపు 38% కరెక్షన్ వచ్చింది. 1200 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు ఇది 1900 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మంచి కరెక్షన్ వచ్చింది. అలాగే టాటా కెమికల్స్ చూసుకుంటే 37% ఫాల్ అయింది. ఇది 846 దీని యొక్క ప్రజెంట్ రేట్ 850 ఆ రేంజ్ ఉంది. అంటే దాదాపు 1100, 1200 నుంచి కూడా ఫాల్ అయింది ఇది. దాని తర్వాత వచ్చి టాటా ఎలక్సీ వచ్చి దీనిలో ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 6000 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా 30% ఫాల్ అయింది. అంటే 9500 ఆ రేంజ్ నుంచి ఫాల్ అయింది ఇది. సో ఇది కూడా టాటా ఎలక్సీ ఫ్లాగ్షిప్ కంపెనీ, ఆల్ ఐటీ కంపెనీ ఇది కూడా. తర్వాత టాటా పవర్ దాదాపు 550 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు 300, 330 ఆ రేంజ్కి ఉంది. సో ఇది కూడా 32% కరెక్షన్ అయితే జరిగింది దీనిలో. అలాగే టాటా కమ్యూనికేషన్ ఇప్పుడు ప్రజెంట్ 1500 ఉంది. ఇది 31% ఫాల్ అయింది. సో ఆల్మోస్ట్ అంటే 2200 నుంచి ఫాల్ అయింది. సో ఇవి టాటా కంపెనీస్లో. టాటా టెక్నాలజీస్ రీసెంట్గా చూసుకుంటే ఐపీఓ రేట్ కన్నా తక్కువ ఉంది. 800 ఆ రేంజ్లో ఉంది. అది ఒక 1200 నుంచి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా టాటా కంపెనీస్ ఫ్లాగ్షిప్ కంపెనీస్. సో ఈ కంపెనీస్లో మంచి అంటే దాదాపు యావరేజ్గా తీసుకుంటే 40% కరెక్షన్ అయింది. కాబట్టి
మనకి రేపు ర్యాలీ వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఈ కంపెనీల మీద మీరు అందరూ ఒక లుక్ వేయండి, చూడండి, మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి, డెసిషన్ తీసుకోండి. సో థ్యాంక్ యూ అండి. మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ కంపెనీ స్టాక్స్ మీద కానీ లేకపోతే మీకు ఏదైనా పోర్ట్ఫోలియోలో ఉన్నా మీరు కామెంట్స్ రాస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. సో దట్ మీకు కమ్యూనికేషన్ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.